మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత జనరేషన్ లో ఓల్డేజ్ హోమ్లు అంటే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. నవమాసాలు కని పెంచిన పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. పిడికెడు అన్నం పెట్టలేక వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లలే తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో వదిలేశారన్న బాధని దిగుమింగుకోలేక ఎంతో శోకసందున్నటువంటి వృద్ధాశ్రమం ఉన్నటువంటి అమ్మల్ని కలుద్దాం పదండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు గడ్డం జయలక్ష్మి. జయలక్ష్మి గారు, ఏ ఊరు? మాది విజయవాడ. విజయవాడేనా? ఎంతమంది పిల్లలు? నాకంటే ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఫ్యామిలీయే. మా ఆయన గారు మిషన్ పని చేసేవాడు. న్యాయం మిషన్ పని చేసేవారా? విజయవాడ సత్యనాపురం ఉండేవాడు. ఓకే. సత్యనాపురంలో ఉన్నవాడు. 1965లో నా పెళ్లి అయింది. 67లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. 68లో విజయవాడ వచ్చామండి. 40 ఏళ్ళు ఉన్నానండి. మా పిల్లలు పెళ్లి చేసాము. నేను కాలం చేశానండి. నేను నాకు ఎటు దారి లేకుండా పోయిందండి. కోడళ్ళ మూలంగా నేను ఇక్కడ వచ్చేసాను. కోడళ్ళ మూలంగా కొడుకు మంచోళ్ళండి. తాగుమూతోడు కాదు, సీనియర్ తాగు, నీటి తాగు, పక్క పని చేసుకోండి. అది సంగతి అండి. ఇక కోడళ్ళు బాగా పడలేకండి నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. ఎందుకంటారు, నేను 1000 రూపాయలు ఇచ్చినా కూడా నాకు సద్దన్నం పెడుతున్నారండి. 1000 రూపాయలు తీసుకుని కూడా మీకు సద్దానం పెడతారు ఇంట్లో? ఏంటమ్మా ఇట్లా పెడుతున్నా అంటే నేను పెట్టేది ఇష్టం అవుతుంది ఇలా చెప్పాను. ఇష్టమైతే ఉండు లేదా వెళ్ళిపోని. కొడుకులు ఏమంటానికి అక్కడ అవకాశం లేదని. కొడుకులు ఏదైనా అన్నారంటే వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. అందుకని చేతండి ఎట్లాగే ఈ ఊరు వచ్చి 2005లో ఈ ఊరు వచ్చి అది అట్లాగే వండుకొని తినేదానండి. నాకు ఒక కూతురు ఉండేది, పిచ్చ కూతురు ఉండేదండి. ఆ అమ్మాయికి పెట్టుకొని నేను అట్లాగే బియ్యం తెచ్చుకున్నప్పుడు ఇంటి కట్టుకుంటా బతికేదాన్ని. వాళ్ళని కట్టమంటే మా సంసారాలు పెద్దవాడికి పిల్లలు లేరండి. చిన్న అబ్బాయికి ఒక మగ పిల్లడు, ఒక ఆడపిల్లండి. పెద్దలు ఆర్టిస్ట్, పెద్దలు ఆర్టిస్ట్ భార్య అండి. పెద్ద అబ్బాయి కొడుకుంటానయ్యా వచ్చి 2000 ఇస్తానయ్యా అంటే మా ఇంట్లో చోటు లేదు మేము కొడుకుంటానికి. మరి మేము 3 పిల్లలు కొడుకు కొడుకుంటానికి చూడండి మాకు లేదండి. ఏమనేవాళ్ళు అంటే ఆవిడతో నీకేంటి కొడలతో ఇబ్బంది? నాకు ఓట్లు చేస్తాను. నాకు 80 ఏళ్ళు వచ్చినాయి. ఏమైనా పెళ్లి పని చేయాలంటే నేను చేయలేకపోతున్నాను. ఆఖరికా నేను ఉండలేకపోతున్నాను. పెట్టమన్నాను, పెట్టే టైం అయిందా అప్పుడే పెట్టమంటారా అన్న జాస్తిగా పోతున్నాను. అప్పుడే పెట్టాలి, నీకు అన్న టైం అయిపోయింది అప్పుడే ఆకలి చేస్తానంటారా అంటారు. అది కాకపోతే నేను ఆ రోజులు అత్తలో కోటలు అసలుంచేవాళ్ళండి. మాకు 2 మధ్యలో నుంచి మొత్తం మా చచ్చిపోయారు. మరి మీ పిల్లలు ఏం మాట్లాడేవాళ్ళు కదా కనీసం? వాళ్ళు అవకాశం లేదండి అక్కడ, అవకాశం లేదు. నన్ను అమ్మ అని కూడా అందండి వాళ్ళు. వాళ్ళు పెట్టకపోయి నన్ను అమ్మ అంటే చాలా అనుకుంది, అమ్మ లేదండి. వాళ్ళకి అన్నం పెట్టకపోయినా అమ్మ అని పిలిస్తే చాలు. అమ్మ ఏంటి అమ్మ అంటే చాలు. ఇవరకు వచ్చేవాళ్ళు ఇంటికి, ఇప్పుడు రావట్లేదు. భగవంతుడు నాకు 4000 వస్తున్నాయి కదండి, 3000 ఇళ్ళకి ఇచ్చి 1000 రూపాయలు జరుపుకుంటున్నాను. ఎప్పుడన్నా వాళ్ళకి దయ ఉంటే ఏదో 200 ఇచ్చేసి వెళ్తారండి. ఇక లేకపోతే ఇప్పుడు అది కూడా లేదండి. చామాలు ఇది వాళ్ళ పని చేశానండి. మా వాడు బాగానే ఉండేవారు కదండి. అంత పెద్ద తెలియజల్లోడు కాదండి. మాది గుడివాడ దగ్గర పోసిన కూడా మా స్వగ్రామం అదంతా ఆసాం ఊరండి. మా పొలం పనులు చేసేవాళ్ళు. మా అమ్మకి 5 మోపిలు, నేను ఒక్కతే ఆడపన్నాను. చాలా గారపంగా పెరిగానండి. ఇది నా పరిస్థితి. అప్పుడు ఈ మాడిగిరి వచ్చాక ఇక్కడంతా బాగా తెలుసుంటే ఎందుకు మాట్లాడతాను వాళ్ళు ఎట్టగా నేను చూడరు అని అంటే ఇక్కడ ఉండదు అనుకుని పలానా ఆశ్రమం ఉందంటే ఇక్కడికి వచ్చేసాను. ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. చెప్పకుండా నాకు ఎందుకు వచ్చింది, సాయంత్రానికి కానీ ఇక్కడ ఉన్నానంటే నీ బట్టలన్నీ రోడ్డు మీద కొడతాను అంటే అందండి. సాయంత్రం కల్లా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ బట్టలు రోడ్డు మీద వేస్తాను. ఈ మాట పట్టం ఎందుకు, వచ్చాక 4 గంటల అసహ్యంగా ఉంటది అని అంటే తెల్లారి 5ంటికి అలా లేచి వచ్చేసాను. పెద్దోడు అంటాడు, వీళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు మాట వరకు అంటాడు బాబు. అంతే. మళ్ళీ ఆడికెళ్ళా ముందు గెలవలేదు, వీళ్ళు గెలిచాడన్నా వాడికి కూడా దాడు. ఎందుకు వాళ్ళు అందరూ అన్నారు పోలీస్ స్టేషన్ లో పెట్టి వద్దు, నా బిడ్డలు భయపడి వచ్చింది నాకు బాగా అని బాబు. ఏం పెట్టుకుంటాను, పాస్ పని చేశాను, అది చేశాను, ఇది చేశాను, విజయవాడ వచ్చిన పొలం మాట ఎన్ని బాగా వచ్చేసానండి. ఇక్కడ బాగానే ఉందండి నాకు. మా ఇంట్లో కూడా జరగదండి నాకు, అంత బాగా చూస్తారండి ఇక్కడ. ఇంటికి ఏమి ఇబ్బంది పడడం, పొద్దున్న టిఫిన్ పెడతారు, టీ ఇస్తారు, 12ంటికి పెడతారు.
ఇక్కడ భోజనం పెడతారు, మళ్ళీ 3ంటికి టీ ఇస్తారు. ఇదిగోనండి నేను ఇక్కడ వచ్చి 4 ఏళ్ళు అయింది. 2020లో వచ్చానండి ఇక్కడికి. ఇప్పుడు 2024 కదా, ఆ రోజుల్లో 3 చదువుకున్నానండి. అదేరా. సరే ఏం పర్లేదమ్మా, ఏదేమైనా సరే జీవితంలో నువ్వు ఎన్నో చూస్తున్నావు. ఆఖరికి వీళ్ళు పుట్టింటేనో సుఖం లేదండి, అత్తగారింటి కూడా సుఖం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ బాగా తక్కువ ఫ్యామిలీ అండి. లేని వాళ్ళు ఉన్నారు, మా అత్తగారు వాళ్ళు కూడా కనీసం అంత లేనోడికి ఇచ్చిన గుణమంతకి ఇచ్చారండి. ఏమి కనీసం ఇల్లు కూడా లేదు మా ఆయన. అయినా సరే వ్యక్తి మంచిది చేసుకున్నాను. 265లో నాకు జీవితంలో ఎన్నో చూసిన తర్వాత మళ్ళీ ఒడిదొడుకులకు వచ్చావు. సరే మధ్యన చూశానండి. మరి మీకు చెప్పకుండా కొడుకు అంటే ఉంది, అతనికి రమ్ము కొడుకు రమ్ము చెప్పాలి అట్లా రాడు కూడా చూడలేదండి నన్ను. అతను ఏం చేశాడు, పెళ్లి చేసిచ్చానండి. 96లో పెళ్లి చేశానండి. అతనికి పెళ్లి చేసి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఈ రోజుకి అమ్మట్ట ముందుకి అన్న చూశాను. మరి నేను ఆ రోజు అతను పెట్టేసి ఏమైపోయాడు అంతే కదా. మా ఆయన అతను చూస్తానంటే నా దగ్గర ఉండే లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయాను. అమ్మ అమ్మ వద్దు, ఇంకొకరు నీకు పుడతాడు తప్పుద్దా చూడమంటే చూశాను. విజయవాడ సత్యనాపురం ఉంటాడు అతను. రమాయిలు మిలియన్ ఉంది, దాంట్లో పట్లాలు కట్టాలన్నా. మరి ఈ రోజుకి అమ్మని పెట్టను, అమ్మ ఎంతమంది నువ్వు చేసావు, మరి ఏంటమ్మా వెళ్ళిపోయావు ఏంటమ్మా అన్న మాట ఒక్కన్నాను. వెళ్ళాక 2 నెలలు కూడా అక్కడ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ఒక్కడు నగలో తెచ్చుకోలేదు సార్. నేను నవలూరులో ఉండేదాన్ని. నవలూరులో అక్కడ ఇల్లు కట్టుకుని ఆవిడ వేసుకుని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అక్కడ పింఛన్ ఇస్తుంటే అయిపోయి కాళ్ళు పట్టుకున్నాయ్యా ఎంత కోర్టు లేదు, అదేదో నువ్వు ఎక్కడికే తీసుకొచ్చి అయిపోయి కాళ్ళు పట్టుకుంటే పాపం తీసుకుని 2 నెలలకి నాకు పింఛన్ తెచ్చిచ్చాడు ఇక్కడికి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా సార్. నాకేం ఇబ్బంది లేదు, తిండికి ఇబ్బంది లేదు, బట్టకి ఇబ్బంది లేదు. నా దగ్గర డబ్బులు షుగర్ వచ్చింది సార్. ఈ మధ్యన ఏడాది అయింది నాకు వచ్చింది. ఆ షుగర్కి బిళ్ళలు అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ బిళ్ళలు తెచ్చుకుంటాను. 1000 రూపాయలు ఉంటాయి సార్. ఉండలేకపోతుంటే 2 ఇడ్లీ తిని టీ తాగుతాను, తర్వాత ఇల్లు పెడతారు సార్. అట్లా చాలు. కానీ నా దగ్గర ఓపిక అయిపోయింది సార్. ఇక్కడ మాత్రం ఏదో పని చేస్తాం, పని చేయకుండా ఉన్నాం. పని చేస్తాను, చేస్తే నా మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది కదా సార్. చేస్తాను. అది సో ఏం భయపడకమ్మా, నువ్వు ఏం ఇబ్బంది పడకు. ఖచ్చితంగా నీకైతే అన్ని మంచిగా జరిగింది. ఓకేనా? ఏదేమైనా సరే జీవితంలో అన్ని కష్టాలు చూసి ఇప్పుడు దాకా వచ్చావు. ఇంకా నాదేం పైసా నాకు తెలియదు సార్. సారీ వద్దు, మనోడు నీ మనోళ్ళు లెక్క. మా వాళ్ళకి నేను వస్తుందా కదా ఆడపిల్లని, అసలు బంగారం పెట్టాను ఆ రోజుల్లోనే పెట్టాను. నా మొగుడు చేసేసాను. ఇది మన ఫ్యామిలీ మన భర్త అని ఇచ్చేసాను. ఇప్పుడు నాది అని పైసా నాకు తెలియదు సార్. అప్పుడు డబ్బులు లేవు కదా సార్. డబ్బులు అప్పుడు నా రూపాయికి 4 జాకెట్లు ఇవ్వటానికి వెళ్తే వాళ్ళు డబ్బుల్లో బియ్యం ఇస్తామని బియ్యం ఏదో పక్క వేసి అసలు పాపం రాసుకొని తెలియదు సార్. నాకు అప్పుడు 50 ఏళ్ళు వచ్చి తెలియదు. పిల్లలు 60 రూపాయలు సరిపెట్టుకుంటా సార్. బిడ్డలని గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకుంటాను. సరే అమ్మ, అయితే ఓకేనా? నమస్కారం. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి. ఏ ఊరు అమ్మ? పొన్నూరు అండి. పొన్నూరు. అత్తగారి పొన్నూరు. అదే ఎంతమంది పిల్లలు మీకు? పుట్టిపోయారండి. పుట్టిపోయారు ఇద్దరు కూడా. మరి భర్త గారు చనిపోయారు. మేము కొంచెం అట్లాగే ఉంటున్నాము. ఒకరికి ఆధారపడకుండా మా అన్నయ్య కొంచెం చూస్తా ఉండేవాడు. ఆడపిల్ల కొంచెం లేదని చూస్తా ఉండేవాడు. మా అన్నయ్య ఈ మధ్య చనిపోయాడండి కరోనాలో. ఈ మధ్య ఇక మా వదిన అమ్మ మా ఇంటికాడ ఉండేది లేదా అన్నది తీసుకొచ్చిందండి. ఇక్కడే ఉంటున్నాను. తర్వాత మొన్న మధ్య తేడా చేసింది నాకు బాగా. తేడా చేసినా తగ్గింది. చేసుకోలేకపోతున్నాను, వండుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను. ఇక్కడ మా ఊరిని ఇక్కడ చేసిందండి. అదే. సరే అమ్మ, అయితే ఇక్కడ అంతా బాగా ఉంటుందా నీకు? బాగా. అంతా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది.